దేవునికి స్తోత్రం. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు నామములో నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి ఆయనను గూర్చి అనేకమైన ఆలోచనలతో అసలు తండ్రి ఏంటి, కుమారుడు ఏంటి అని చాలా ప్రశ్నలు కలిగిన వారు కూడా ఉన్నారు. అయితే పరిశుద్ధ లేఖనములు మనకు ఆధారమై ఉన్నవి. సృష్టి అంతటిలో ఎక్కడికి ఏ మూలకు వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా పరిశుద్ధ గ్రంథం మార్పు లేనిది కనుక, దేవుని యొక్క వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక లేఖనముల్లో నుండి మనం సత్యమైన అనుభవాలు నేర్చుకుందాం. మరి ఈ యొక్క వీడియోలో ప్రభువైన యేసుక్రీస్తు నిత్యుడైన తండ్రి ఆయన యొక్క మరి ఘనతను, ఈ లోకమందు ఆయన జీవించిన జీవిత విధానాన్ని మనకు అనుగ్రహించుటకు, మనలను పరిశుద్ధులుగా చేయుటకు ఆయన చూపిన ప్రేమ మరి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని ఒక ప్రవచనాన్ని కొన్ని వేల సంవత్సరముల క్రితము దేవాతి దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ఎలా వస్తాడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన యందు ఎంత గొప్ప రక్షణ ఉన్నదో తెలియచేశాడు. కనుక ఈ యొక్క అనుభవాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ భాగంలో యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వస్తాడని ఏనాడో చెప్పిన ప్రవక్త మాటలు ఇప్పటికీ కూడా అర్థం కాని వాళ్ళు ఎందరున్నారో చూడండి. ఇదేంటి ఇప్పటికీ అర్థం కాలేదంటదేంటి ఈవిడే? యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు, మనం రక్షణ పొందాం, మనకు సమస్తం తెలుసు, మనం అంత విశ్వాసులమి, మనకి అసలు ఇలాంటి విషయాలు చెప్పడం ఏంటి అని దయచేసి మీరు వేరుగా భావించకండి. ఎందుకంటే లేఖనములు మనం ఎంత స్పష్టంగా తెలుసుకుంటే అంత శక్తి, పరిశుద్ధత వస్తుంది. ఈ లోకాన్ని జయించు మరి విశ్వాసులుగా మన యొక్క జీవితంలో తండ్రి యొక్క అనుగ్రహం పొందుతాం. కనుక చూడండి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. శిశువు, కుమారుడు, ఈ యొక్క అనుభవంలోనే పరిశుద్ధ లేఖనములు ఎన్నో దాచి ఉన్నాయి సోదరులారా. ఎంతో దాచిపెట్టాడు దేవుని యొక్క జ్ఞానాన్ని. శిశువు పుట్టెను అన్నాడు. శిశువు పుట్టుట అనేది సాధారణముగా ఏదో పిల్లలు పుట్టారు అని చెప్పుకున్నట్లే ఉంది. కానీ కుమారుడు అనుగ్రహింపబడెను అన్నాడు. కనుక శిశువు అనగా యేసు, కుమారుడు అనగా క్రీస్తు. ప్రతి ఇంటిలో కూడా మనం చూస్తున్నాం. ఒక బిడ్డ పుడితే పుట్టిన బిడ్డను శిశువుగా చూస్తాం, పెద్దవాడైనప్పుడు కుమారుడుగా పిలుస్తాం. అనగా పుట్టగానే నా కొడుకు పుట్టాడు అంటారు సహజంగా. కానీ ఆ కొడుకు పుట్టాడని ఆ చంటి బిడ్డని మనం చాలా జాగ్రత్తగా తనకు పెద్దవాడిని చేసుకునే పద్ధతిలో పెంచుతాం. కుమారత్వము వేరు, శిశువు వేరు. కనుక మనకు శిశువు పుట్టెను అన్నాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని చెప్పి ఆ కుమారుని గురించి ప్రత్యేకంగా కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన భుజము మీద రాజ్య భారముండును. ఎవరైనా శిశువు భుజము మీద భారాన్ని మోపుతారా? ఒకసారి ఆలోచించండి. కనుకనే ఆ శిశువు పెద్దవాడై కుమారుడైతే ఆ కుమారుని యొక్క భుజము మీద రాజ్య భారము మోపబడుతోంది. కనుక యేసును అంగీకరించిన ప్రతి వారు కూడా కేవలము మరి దేవుని యొక్క పిల్లలుగానే ఉండిపోతారు. కానీ క్రీస్తును అంగీకరించిన వారే పరిశుద్ధులు కాగలరు సోదరులారా. అంతేకాదు లోకమును జయించగలరు,
పరలోక సంబంధమైన నిరీక్షణను కుమారుని యందు మాత్రమే పొందగలరు. ఎందుకనగా కుమారుని భుజము మీద రాజ్య భారం ఉన్నది. ఏ రాజ్య భారం ఉంది? పరలోక రాజ్యాన్ని స్థాపించే భారము, పరలోక రాజ్యం గురించిన మర్మయుక్తమైన సంగతులన్నిటినీ ఈ లోకంలో తెలియపరిచి విశ్వసించిన ప్రతివారు, పరలోక రాజ్య సంబంధమైన సంగతులను విశ్వసించిన ప్రతివారు కూడా పరలోకంలోనికి చేర్చబడి యుగయుగములు దేవునితో జీవించుటకు అర్హులుగా చేసే భారము కుమారుని యొక్క భుజము మీద ఉన్నది. అందుకే కుమారుని యొక్క భుజం మీద రాజ్య భారం ఉన్నది అని లేఖనములు చూస్తూ ఉన్నాం. అయితే ఈ కుమారుడే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. జాగ్రత్తగా చూడండి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు కలిగి ఉంటాడు అని సంగతులు తెలియచేస్తున్నాడు. నిత్యుడగు తండ్రి అనగా మనం యెహోవా దేవుడు తండ్రిగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు లోకంలోనికి కుమారుడుగా వచ్చాడు. చాలామంది ఎగతాళికి, హాస్యానికి కూడా ఉపయోగించుకుంటున్న దుర్మార్గులు ఉన్నారు ఈ లోకంలో. ఎందుకంటే ఈ లోకము బహు చెడ్డవాడైన అపవాది యొక్క అధికారములో మనుషులందరూ బ్రతుకుతున్నారు. ఈ లోకాన్ని ఏలుబడి చేసేవాడు అపవాది సోదరులారా. వాడు ఎంత చెడ్డవాళ్ళైతే ఈ లోకంలో అంత గొప్పవాళ్ళుగా తయారు చేస్తాడు. ఎవరైనా మంచి క్రియలు చేస్తే వారిని అణిచివేస్తాడు. ఎవరైనా సరే మంచిగా బ్రతకాలి అనుకున్నట్లయితే అట్టి వారిని బాధల పాలు చేస్తాడు సోదరులారా. ఈ సత్యము తెలియక చాలామంది అసలు తికమక పడిపోతూ, కలవరపడిపోతూ, అసలు ఏంటో జీవితంలో జరగరాని అన్నీ జరిగిపోతున్నాయి అని భ్రమలో ఉంటారు. సాతాను యొక్క అధికారంలో, ఏలుబడిలో ఉన్న ఈ యొక్క లోకంలో వాడు మంచివారిని బ్రతుకునిస్తాడా? మంచివారికి ఎక్కడైనా సరే క్షేమం జరుగుతుందా అంటే ఎంత మాత్రము జరగదని నేను చెప్పట్లేదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన సత్యము సోదరులారా. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అని తన శిష్యులకు చెప్పాడు. ఎందుకంటే ఈ లోకము నన్ను కూడా శ్రమ పెట్టింది, మిమ్మల్ని కూడా శ్రమ పెడుతుందనే చెప్పాడు. కానీ ఈ లోకంలో నా దగ్గరకు వచ్చారు కదా మీరు, అందుకని మీకు అన్నీ బాగా హాయిగా ఉంటుంది, మీకు అన్నీ క్షేమం జరుగుతుంది అని చెప్పలేదండి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకొనుట అనేది చాలా సులభం అనుకుంటున్నారు. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచుట అది చాలా ఇరుకు మార్గం సోదరులారా. ప్రయాణం చాలా కఠినమైన ప్రయాణం, చాలా కష్టంగా ఉంటుంది. కానీ అది శరీరానికి మాత్రమే. ఆత్మ చాలా మేలు పొందుతుంది. ఇది అందుకే విశ్వాసమునకు సంబంధించిన సంగతి. సరే, మనం ఆ విషయాన్ని అలా ఉంచితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆయన నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడతాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఆ పేరు పెట్టబడిన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి తన ప్రియ కుమారునిగా ప్రభు అయిన దేవుడు సృష్టికర్త పంపిస్తే అసలు చాలామంది ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎవరో ఆ తండ్రి ఆ యేసుకైనా తెలుసోలేదో, కన్నా మరియకైనా తెలుసోలేదో. నా ప్రియ సహోదరి సహోదరులారా, గాలిలో దుమ్ము ధూళికి కూడా పనికిరాని మానవ బ్రతుకు ఎంత విర్రవీగిపోయి, ఎంత అహంకారముతో, ఎంత గర్వముతో మాట్లాడకూడని మాటలు, ఎవరిని ఏది మాట్లాడాలో కూడా తెలియని గర్వపోతులతో నిండిన ఈ లోకంలో ఎంత మరి విరగబడిపోతూ ఉన్నారంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యుడగు తండ్రి అని కుమారుడైన క్రీస్తుకు పేరు పెట్టబడును. ఈ యొక్క నిత్యుడగు తండ్రి ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినప్పుడు యేసుగా అనగా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని యేసుగా వచ్చాడు. రక్షకుడుగా రక్షించుటకు, ఈ లోకములో ఎంత ఘోర పాపినైనా రక్షించుటకు ఈ లోకములోనికి దేవుని కుమారునిగా వచ్చాడు. కానీ లోకము ఆయనను
అంగీకరించదు, అవమానపరుస్తుంది, హేళన చేస్తూ ఉంది, దూషిస్తూ ఉంది, బూతులు మాట్లాడుతూ ఉన్నారు సోదరులారా. కనుక ఈ నిత్యుడగు తండ్రి ఆయన యొక్క సామర్థ్యము, ఆయన యొక్క సర్వాధికారమును గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకొని మన విశ్వాసమందు స్థిరపరచబడుచు బలహీనులై అనేకులు ఏంటి తేల్చుకోలేక ఏంటో జీవితాల్లో ఏదో జరిగిపోతుందనుకొని భ్రమలో ఉండి మోసపోకుండా ఉండటానికి ప్రభువైన తండ్రి చాలా సంగతులు మనకు ఈ లేఖనాలలో భద్రపరిచాడు. కానీ లేఖనములో జ్ఞానము లేక వాటిని క్రమముగా బోధించువారు లేక ఎందరో నశించిపోవట కూడా మన కనులారా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఎప్పుడైనా దేవుడని చెప్పుకున్నాడా? అసలు ఆయన దేవుడని ఎక్కడ చెప్పాడో చూపించండి ఒక వాక్యం అని చాలా మూర్ఖంగా మాట్లాడతారు. అందుకే ప్రభువు కూడా ఏమంటాడంటే, మూర్ఖతరము వారలారా అన్నాడు, విశ్వాసము లేని చెడ్డతరము వారలారా అని చెప్పాడు. సూచక క్రియలను అడిగే వ్యభిచార తరము వారలారా అని మాట్లాడాడు. ఈ యొక్క తరములో బ్రతుకుతున్న ప్రజలు హృదయములు కఠినపరుచుకున్న వారై ఉండి మనుషులందరి స్థితి చాలా ఘోరంగా ఉందండి, చాలా భయంకరంగా. వారు బయటికి చాలా ఘనంగా, గొప్పవారిగా, ధనవంతులుగా, బలవంతులుగా, నేర్పరులుగా, జ్ఞానవంతులుగా, లోకంలో చాలా 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 వారి యొక్క పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటకు మోసాన్నో, అబద్ధాన్నో, అన్యాయాన్నో, అక్రమాన్నో ఎంచుకొని ఈ లోకంలో పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు. కానీ నీతి కలిగిన దేవుని యొక్క వాక్యము తన ప్రజలను నీతిమంతులుగా తయారు చేస్తుంది. ఆ నీతిమంతులకు ఈ లోకంలో శ్రమ కలుగుతుంది. రాబోయే రాజ్యములో మహిమలో దేవుని యొక్క సన్నిధిలో తరతరములు యుగ యుగములు జీవించే గొప్ప భాగ్యాన్ని తండ్రి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇది ఎవరు పడితే వారు విశ్వసించలేరు. ఇది అందరికీ అర్థమయ్యేది కూడా కాదు సోదరులారా. దేవుని యొక్క ఆ సృష్టికర్త కృప ఎవరికైతే ఉంటుందో, ఎవరినైతే ఆయన తన వారిగా చేసుకోవటానికి ఇష్టపడతాడో అట్టి వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది. దీనిని మనము విశ్వాసముతో వెంబడించవలసినదే. అయితే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన కొన్ని మాటలు తెలియజేశాడు. ఏమనంటే చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయంలో 18వ వచనం చదువుకుందాం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును, కానీ తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. తనంతట తానే బోధించువాడు ఎవడైనా సరే ఈ లోకంలో తనంతట తానే బోధిస్తూ ఉన్నాడా? తనను పంపిన వాని వెదకుతూ ఆయనను గూర్చి బోధిస్తూ ఉన్నాడా అనేది మరి చాలా చాలా వివేకవంతులు గ్రహించే సంగతులు సోదరులారా ఈ విషయాలు. అందుకే యేసయ్య అంటున్నాడు, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును, కానీ తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు. మొదటిగా ప్రభువైన క్రీస్తు సత్యవంతుడు. ఎందుకనగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు అనుకోండి, తన మహిమను వెతుక్కున్నవాడవుతాడు. అలాంటి వాడు అబద్ధికుడైపోతాడు సోదరులారా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నా తండ్రి నన్ను పంపించాడు, నేను ఆయన మహిమను మాత్రమే, ఆయనను గూర్చిన సంగతులే నేను మీకు తెలియచేస్తాను. అంతేగాని నా సంగతులు నా గురించి నేను చెప్పుకున్నట్లయితే నేను అబద్ధికుడనైపోతాను. కానీ తనంతట తానే నా అంతట నేను బోధించటం లేదు. నన్ను పంపిన నా తండ్రి ఆయనను గూర్చి నేను మీకు తెలియచేస్తున్నాను కనుక ఆయన సత్యవంతుడిగా మనకు లేఖనములలో ప్రత్యక్షముగా వ్రాయబడి ఉన్నది. కనుక ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు అని కూడా తండ్రి తెలియచేస్తూ ఉన్నాడు. తండ్రి మహిమను వెతకుచు ఈ లోకంలో శరీరధారిగా వచ్చాడు కనుక ఈ లోకములో ఉన్నంత వరకు తన యొక్క తండ్రిని ఏ విధముగా ఘనపరుస్తూ ఉన్నాడో తెలియచేశాడు. తన్ను తాను దేవుడునని చెప్పుకున్న ప్రతివాడు కూడా సోదరులారా అబద్ధికుడు. కానీ పరలోకములో నుండి పంపించిన తండ్రిని, ఆయనను స్పష్టముగా లోకమునకు ఆయన ప్రేమను తెలియచేస్తున్న యేసుక్రీస్తు నేనే దేవుణ్ణని చెప్పుకోడు.
తండ్రియే తన సేవకుని ద్వారాగా తన ప్రవక్త ద్వారా ఈయన నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టాడండి. నిత్యుడగు తండ్రి యేసుక్రీస్తుని గురించి స్పష్టముగా భక్తుని ద్వారా ఏనాడో తెలియచేసిన యొక్క అనుభవాన్ని మనం చదువుకున్నాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో చూడండి. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని అని చెప్పాడు. నా ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకంలోనికి వచ్చానని చెప్పాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయంలో 10వ వచనాన్ని దయచేసి చూడండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి నాలో నివసిస్తూ ఉన్నాడు, ఆయన క్రియలు చేస్తూ ఉన్నాడు. నా అంతటా నేనే మీకేది కూడా చెప్పటం లేదు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాము అని స్పష్టముగా ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేశాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాము, ఆయన నా యందు నివసించుచు ఆయన క్రియలు చేయుచున్నాడు అని ఎంత తేటగా తెలియచేశాడో దయచేసి చూడండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. అలాగు నమ్మిన వాడు ధన్యుడు సోదరులారా. అలాంటి నమ్మకత్వం కలిగిన వాడు నిత్య రాజ్యమునకు వారసత్వాన్ని కూడా సంపాదించుకుంటాడు అనే సత్యాన్ని నేను మీకు చూపిస్తాను లేఖనాలలో. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుకుందాం. తండ్రి నా గడియ వచ్చి ఉన్నదని చెప్పి నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీ కుమారుడు లోకములో శరీరధారిగా వచ్చి ఎంతగా నీవు ఏదైతే చెప్పావో దానినే చేశాడు. నీ కుమారుడు నిన్ను మహిమపరిచాడు. తండ్రి ఇప్పుడు నీ కుమారుని మహిమపరచుము అనగా తండ్రి ఎంత సత్యవంతుడో, గొప్పవాడో, పరిశుద్ధుడో, ఆయన రాజ్యము ఎంత గొప్పదో వాటన్నిటినీ కూడా యేసుక్రీస్తు చాలా తేటగా లోకములోనికి ఆ సంగతులన్నిటినీ ప్రకటించి ఉన్నాడు. తండ్రి మహిమను చెప్పాడు, తండ్రి ఘనతను గురించి చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎంత పరిశుద్ధుడో చెప్పాడు. అయితే నా తండ్రి ఇప్పుడు నీ కుమారుని మహిమపరచుము అని, ఎందుకంటే నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ, చూడండి, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. నీవు ఎవరినైతే నీ కుమారుడికి ఇచ్చావో వాళ్ళందరికీ కూడా ఆయన నిత్య జీవం ఇస్తాడు. అనగా పరలోక రాజ్యములో నీతో కలిసి ఉండేలాంటి గొప్ప ధన్యులుగా వారిని అందరినీ నిత్య జీవమునకు పాత్రులుగా చేసే అధికారాన్ని సర్వ శరీరుల మీద కూడా నీవు ఇచ్చి ఉన్నావు అని ఎంత తేటగా లేఖనాలు వ్రాయబడి ఉంటే, ఆయన ఎంత తగ్గించుకొని దీనుడై, ఆయన ఎంతగా దాసుని స్వరూపంలో రిక్తుడిగా సర్వలోక రక్షణ కొరకు ప్రాణం పెట్టుటకు ఇంత గొప్ప ప్రేమను చూపిస్తే ఆయన ఎవరో తెలియదట, ఆయనకు తండ్రి ఎవరో తెలియదట. నిజముగా వీళ్ళ నోర్లు, వాళ్ళ నాలుక ఇష్టం వచ్చినట్లు ఆడించుకుంటున్నారు చూసారా? ఆ నోటిలో నుండి వారి నాలుకలు, కన్నులు వారి యొక్క మరి చూస్తూ ఉన్నట్లుగానే కుళ్ళిపోయే దినం కూడా వస్తుంది సోదరులారా. చాలా భయంకరమైన మాటలు మాట్లాడి శాపానికి పరుగులెడుతూ ఉన్న అనేక మంది ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. ఘోరమైన పాతకమైన క్రియలు చేస్తూ వారు ఎంతో తిరుగులేని శిక్షకు ఆహుతి అయిపోవడానికి అనేకులు పరిగెడుతూ ఉన్న ఈ యొక్క లోకంలో ప్రభువుని తెలుసుకొనుట, ప్రభువుని నమ్ముట, లేక ఆయన యందు విశ్వాసం ఉంచుట చాలా తక్కువ మందికి తండ్రి యొక్క అనుగ్రహాన్ని ఇచ్చినట్లుగా కూడా నేను మీకు లేఖనాల్లో చూపిస్తున్నాను. ఈ యేసుక్రీస్తు అనగా దేవుని కుమారుడు, ఈ కుమారుడు నిత్యుడగు తండ్రి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదువుకుందాం.
నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాను అంటూ ఉన్నాడు. తండ్రి ఆజ్ఞలు గైకొన్నాడు, ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాను. మీరు కూడా నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉన్నట్లయితే మీరందరూ దేవుని యొక్క కుటుంబము. అదే తండ్రి ఏర్పాటు చేసుకొనిన పరిశుద్ధ పరివారము అవుతుంది సోదరులారా. అలాంటి కృపను మనకు కూడా తండ్రి అనుగ్రహించటకు ఇష్టపడుచు ఉన్నాడంటే మనము కూడా మరి ఈ లేఖనములలో నిలిచి ఉన్నట్లయితే ధన్యులమే కదా. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, లేఖనాలు బాగా ఏదో పైన 4 మాటలు ఆ కథలో ఈ కథలో చెప్పుకొని వాటితో కాలక్షేపం చేయటం బోధకులకు అలవాటైపోయింది. వినుచున్న ప్రజలకు వీళ్ళకు కూడా బాగా చెప్తున్నారు అనుకొని భ్రమలోకి వెళ్ళిపోయి వారి బ్రతుకులు పాడు చేసుకొనుటకు తమ అజ్ఞానంతో దేవుని లేఖనములు తెలియకపోవట చేత ఎంతో నష్టపోతున్న ప్రజలను చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. అయితే ప్రభు యొక్క సత్యము ఏ విధముగా తెలియచేస్తుందన్న విషయాలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుకు ఒక చక్కని పేరు పెట్టాడండి. నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టాడు. చాలా పెట్టాడు. ఈరోజు మనం చదువుకుంటున్న ఈ భాగంలో నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడును. ఎవరికి పేరు పెట్టబడింది? కుమారునికి. కుమారుడు అనగా క్రీస్తు. మీరు ఈ ఛానల్లో చూసినట్లయితే సోదరులారా, కుమారుడు గురించి లేక శిశువుని గురించి కూడా నేను చాలా సంగతులు చెప్పి ఉన్నాను. దయచేసి ఈ లేఖనములను మీరు నేర్చుకోకపోయినట్లయితే తీవ్రంగా నష్టపోతారు అనే సత్యాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో నుండి మీకు కూడా స్పష్టంగా అర్థం చేసుకునేలాగా కొన్ని సంగతులు ఇంకా చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దయచేసి క్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి తాను దేవుడనని ఎందుకు చెప్పుకోలేదో కూడా మీకు నేను కొన్ని లేఖనములు తెలియచేశాను. తండ్రి చిత్తమును నెరవేర్చుటకు తండ్రి ఏది చెప్పితే అది ఈ లోకములో ప్రజలకు చెప్పడానికి గల కారణం ఏంటంటే తన్ను పంపిన వాని మహిమను వెతికిన సత్యవంతుడండి క్రీస్తు. తన గొప్పలు తాను ఇప్పుడు ప్రస్తుత కాలం మనం లోకంలో మనుషులను చూస్తున్నాం. ఈ మనుషులందరూ ఎవరి గొప్పల కొరకు ఎంత నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారో చూడండి. ఇక బోధకులను చూస్తున్నాం. ఆ బోధకులు వారి అతిశయము, వారి యొక్క గర్వ హృదయాలతోటి, వాళ్ళ వేష భాషలతోటి అసత్యాన్నే సత్యముగా బోధించే దుర్మార్గపు బోధలు, దుర్నీతితో కూడిన బోధలు చెప్తున్న బోధకులను చూస్తూ ఉన్నాము సోదరులారా. చెవి గలవాడు వినుగాక అని ఏ సందర్భాల్లో యేసయ్య సంబోధించాడో మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందరికీ చెవులు లేవా అంటే ప్రభు యొక్క వాక్యము వినే చెవి కొందరికే ఉంది, అందరికీ లేదు. విశ్వాసము అందరికీ లేదు సోదరులారా. చెవులు కూడా అందరికీ లేవు. అందుకనే చూచే కన్నులు లేవు, గ్రహించే హృదయము కూడా లేని ప్రజలు ఈనాడు క్రైస్తవ్యములో మునిగిపోయి ఉన్నారు సోదరులారా. అందరూ కూడాను బందీ గృహముల్లోనూ, అందరూ కూడాను చెరలోనికి వెళ్ళిపోయిన వారి వలె బ్రతుకుతున్న వారే కానీ క్రీస్తునందు స్వాతంత్ర్యాన్ని పొంది ఆ యొక్క స్వతంత్రతగా పరలోకం కొరకు ప్రభువుకు సాక్షులుగా ఈ లోకంలో ఉన్నంత వరకు జీవించవలసిన విధానాన్ని విడిచిపెట్టేశారు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన యొక్క రాజ్యము నిత్యుడగు తండ్రి, ఆయన రాజ్యము కూడా నిత్య రాజ్యము అనే సత్యాన్ని అపొస్తలుడైన పేతురు చెప్పిన మాటను మనం చదువుకుందాం. 2వ పేతురు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో చదువుకుందాం. మీరిటి క్రియలు చేరువారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ప్రభు అయిన యేసుక్రీస్తు, జాగ్రత్తగా చూడండి, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఇది కూడా అనుగ్రహమే.
అనుగ్రహింపబడును. దేవుడు తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అనుగ్రహింపబడిన కుమారుడు. ఈ కుమారుని యొక్క రాజ్యము నా ప్రియ సహోదరి సహోదరులారా ఎవరికి పడితే వారికి దొరకదండి. అనుగ్రహము పొందిన వారికే దొరుకుతుంది. ఇది నిత్య రాజ్యము. కుమారుని యొక్క రాజ్యము నిత్య రాజ్యము. దేవుని రాజ్యము వేరు, కుమారుని యొక్క రాజ్యము వేరు. దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అని చెప్పాడు. కానీ క్రీస్తు రాజ్యము అది నిత్య రాజ్యము సోదరులారా. ఆ నిత్య రాజ్యములో మనకు ప్రవేశము సమృద్ధిగా కలగాలి అంటే ప్రభు చాలా చాలా హెచ్చరికలు ఇక్కడ మనకు తెలియచేశాడు. దయచేసి చూద్దాం. 4వ వచనం నుంచి చూడండి. ఆ మహిమ గుణాసీములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ప్రభువు అనుగ్రహము చూడండి, వాగ్దానములు అనుగ్రహించాడు. అంతేకాదు అనేకమైన అత్యధికమైన అమూల్యమైన వాగ్దానములు తన కుమారునితో పాటు మనకు కూడా తండ్రి అనుగ్రహించి ఉన్నాడు. దయచేసి చూడండి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఎన్ని అనుగ్రహాలండి దేవుని యొక్క పిల్లలకు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అత్యధికమైన వాగ్దానములు, అమూల్యమైన వాగ్దానములు తన ప్రియ కుమారుని ద్వారా తండ్రి ఈ లోకములో నుండి, ఈ భ్రష్టులైన ప్రజల్లో నుండి మనం తప్పించుకోవటానికి మనకు అనుగ్రహించాడండి. ఈ లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లుగా మనకు ఆ వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ వాగ్దానాలు తెలియకపోయినట్లయితే ఈ లోకములో ఉన్న భ్రష్టత్వాన్ని మనం తప్పించుకోగలమా? ఈ లోకమందున్న భ్రష్టత్వము అంటే లోకములో అంతా కూడా మంచి చెడు, చెడు మంచి. చూడండి, లోకములో ఉన్న పరిస్థితి అంతా, ప్రజలందరి స్థితి ఇలాగే ఉంది. ఎందుకనగా ఈ లోకమందున్న భ్రష్టత్వము అన్నాడు కనుక లోకం అంతట్లో నిండిపోయింది ఇదే భ్రష్టత్వం. ఈ లోకమంతా భ్రష్టత్వం నిండిపోవడానికి గల కారణం తెలుసా మీకు? దురాశలను అనుసరిస్తూ ఉన్నారు. అందరికీ దురాశ, తనది కాని దానిని ఆశించుట దురాశ. శరీరము కూడా నీది కాదు కదా. ఆ శరీరమునకు ఎన్ని కోరికలో వాటిని నెరవేర్చుకోవటానికి మనుషులందరూ కూడా భ్రష్టులైపోతూ ఉన్నారు. ఈ భ్రష్టత్వము నుండి మనము అనగా దేవుని యొక్క పిల్లలు తప్పించుకోవడానికి తండ్రి మనకు ఎన్నో అమూల్యమైన వాగ్దానములు, అత్యధికమైన వాగ్దానములు దయచేసి ఉన్నాడు. కనుక వాటిని నేర్చుకొని, వాటిని హృదయంలో భద్రపరుచుకొని, వాటి కొరకు మనం జీవించినట్లయితే మనము దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకోగలం. కానీ లోకముతో పాటు మనము కూడా లోకస్తుల్లాగా ప్రవర్తించినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా భ్రష్టులమైపోతామనే సత్యాన్ని ఇక్కడ చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ హేతువు చేత 5వ వచనం చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమనందు దయను అమర్చుకొనుడి. ఈ అమరికలో విశ్వాసి యొక్క జీవితము స్థిరపరచబడాలి. విశ్వాసి హృదయము ఈ యొక్క చక్కని అమరికలో అమర్చబడాలి సోదరులారా. అంతేగాని లోకంలో ఉన్న దురాశలను అనుసరించి వారిలాగా మనం కూడా వాళ్ళతో పోల్చుకొని జీవించినట్లయితే ఇంకా ప్రభు దగ్గరికి రావడం ఎందుకు? మీకు అసలు నిరీక్షణ ఎక్కడుంది? విశ్వాసం ఎక్కడుంది? మీకు దేవుని యొక్క నామములో మోసము చేసే ఆత్మను దేవుడు ఒకవేళ పంపించడమో కూడా జాగ్రత్తగా ఆలోచన చేసుకునండి. ఎవరి హృదయములో దేవుని యొక్క వాక్యమునకు భయపడి భయభక్తులు కలిగి జీవిస్తారో అట్టి వారిని గురించి అనేక వాగ్దానములు దయచేసి ఉన్నాడు తండ్రి. ఆ వాగ్దానములు విశ్వసించిన వారు పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగిన వారు అయ్యుండి ఆయన అందుకే చెప్తున్నాడు, మీ విశ్వాసం, మీరు నిజముగా విశ్వాసులైతే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై
విశ్వాసము కలిగిన వారుగా అనుకొని, భక్తులు అనుకోకండి, విశ్వాసమునందు సద్గుణము ఉండాలి, సద్గుణమునందు జ్ఞానము ఉండాలి. సద్గుణములో జ్ఞానం రావాలట. మళ్ళీ జ్ఞానమునందు ఆశ నిగ్రహము ఉండాలండి. ఆశ నిగ్రహం ఉండాలి సోదరులారా. కనిపించినల్లా అనుభవించేవాడు విశ్వాసం ఎలా అవుతాడండి? ఎంత చక్కగా చెప్పాడో చూడండి. జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహములో మళ్ళీ సహనము ఉండాలట. సహనమునందు భక్తి ఉండాలి, భక్తిలో సహోదర ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమలో దయను అమర్చుకొనుడి. ఈ వాక్యాలన్నీ వివరించి చెప్తే నేను చనిపోయే వరకు కూడా చెప్పగలను సోదరులారా. అన్ని సంగతులు లేఖనాలలో అంత గూఢమైన సంగతులు వ్రాయబడి ఉన్నాయి. కానీ పైపైన చదువుకుంటూ, విశ్వాసం కలిగిన వారు అనుకుంటూ, దేవుని సన్నిధికి వెళుతూ, కానుకలు ఇచ్చుకుంటూ, భక్తి కలిగిన వారు అనుకుంటూ, ఏ శక్తి లేకుండానే ఈనాడు అందరూ కూడా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన కాలము. ఎందుకనగా మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదని, ప్రభువు యొక్క రాకడ దినం కూడా బహు సమీపంలో ఉన్నది అని హెచ్చరిక చేయకనే చేస్తూ ఉన్న తండ్రి అయిన దేవుని సంగతులను తేటగా స్పష్టముగా మీ హృదయములకు తెలియపరచుకొని మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకునే చక్కని పద్ధతిని చెప్తున్నాడండి. ఈ విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది అనుకుంటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా. మనం విశ్వాసులం అనుకుంటున్నా. చర్చి విశ్వాసులా? మీరు పాస్టర్కు విశ్వాసులా? పరలోక సంబంధమైన విశ్వాసులా? క్రీస్తుతో కూడిన భక్తి కలిగిన విశ్వాసులా? క్రీస్తు నందు శక్తి కలిగిన విశ్వాసులా? మీరు ఒకసారి పరీక్ష చేసుకోనండి. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు భక్తిహీనులు. అనగా దేవుని యొక్క సన్నిధికి వెళుతూ వాక్య ప్రకారంగా జీవించిన వారందరూ భక్తిహీనులు. ఈ భక్తిహీనులు సముద్రం వలె ఉన్నారు. ఈ సముద్రం అంతా ఎంత విస్తారంగా మనం చూస్తూ ఉన్నామో లోకంలో సముద్రాన్ని, అంత విస్తారమైన భక్తిహీనులే నిండిపోతూ ఉన్నారు. కానీ సోదరులారా, నిజంగా దేవుని యొక్క రాజ్యానికి నిజమైన విశ్వాసులు ఎందరూ తయారవుతున్నారో లేఖనములలో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకున్నట్లయితే మీకెంతో మేలు. ఎందుకనగా వినే సమయం ఉన్నప్పుడే, ప్రస్తుత కాలంలోనే ఈ కృపను తండ్రి మనకు అనుగ్రహించాడు. ఒక దినం కనీసం వినబడని అసలు సత్యం అనేది లేని రోజులు కూడా రాబోతూ ఉన్నాయి. కనుక జాగ్రత్త పడమని ఆయనే చెప్పాడు. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై ఇలాంటి చక్కని విశ్వాస జీవితాన్ని సంపాదించుకునండి అని చెప్పి అప్పుడు అంటున్నాడు కదా. మీలో ఇలాంటి చక్కని అమరిక ఉన్నట్లయితే ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తుంది. ఇవి ఎవరికి లేకపోవునో, ఈ లక్షణములు ఎవరికైతే లేకపోవునో అట్టివారు తమ పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివారును దూరదృష్టి లేనివారును అగుదురు. ఇన్ని సంగతులు మన కొరకే సోదరులారా వ్రాయబడ్డాయి. అలాంటి చక్కని అమరికలో ఉన్నవారు ఎవరో అట్టివారు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశాన్ని సమృద్ధిగా పొందుతారు అనే సంగతిని కూడా, మరి సమయం మనకు చాలా తక్కువ, ఎంతకన్నా ఇంకా వివరించడానికి కూడా సమయం సరిపోదు సోదరులారా. దయచేసి కనీసం ఈ లేఖనాలు మీ పరిశుద్ధ గ్రంథం తీసి వీటన్నిటిని మరలా చదువుకొని ఇలాంటి విశ్వాసిగా నేను ఉన్నానని పరీక్ష చేసుకొని ప్రభువుకి ఇష్టలుగా మార్పు చెందడానికి ప్రయత్నం చేస్తారని ఆశతో మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. అయితే చూడండి, ఆయన ఇచ్చే రక్షణ నిత్య రక్షణ. నిత్యుడగు తండ్రి ఆయన రాజ్యము నిత్య రాజ్యము. నిత్యుడగు తండ్రి క్రీస్తే. క్రీస్తు రాజ్యము నిత్య రాజ్యము సోదరులారా. అంతేకాదు ఆయన ఇచ్చే రక్షణ కూడా నిత్య రక్షణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో 9-10 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. మీరు యేసును గురించి తెలుసుకుని మీ క్రైస్తవ జీవితంలో ఆగిపోయారేమో,
దేవుడు నాకు బాగా ఉంచుతాడు, నాకు కష్టాలు లేకుండా చేస్తాడు, నన్ను బాగా నా అవసరాలు తీరుస్తాడు, నా ఇబ్బందులన్నిటినీ పోగొడతాడు అనుకొని అక్కడి వరకు ఆగిపోయారేమో. అది భక్తి కాదు. మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచి లోకం మీద మనసు పెట్టుకొనకుండా, ఈ జీవితకాలం మట్టుకే మీ మనసు పెట్టుకొనకుండా నిత్య రాజ్యము వైపు మీ మనస్సు త్రిప్పబడినట్లుగా ఈ లేఖనముల్లో నుండి ప్రభు మీకు సహాయం చేయాలని నా మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు చూడండి, ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ ఒక పద్ధతిని చెప్పాడండి. మనం చర్చికి వెళ్తున్నాం కనుక విధేయత కలిగిన వాళ్ళం, విగ్రహాలు విడిచిపెట్టాం కనుక విధేయత కలిగిన వాళ్ళం, పాపాలు విడిచిపెట్టిన వాళ్ళం కనుక ప్రభువు నమ్ముకున్నాం, ఇక మనం ఇంకా అంతా ఆయనే అని పైపైన భక్తిని నేర్చుకోవద్దు దయచేసి. మెల్కీసెదకు క్రమము చొప్పున అన్నాడు. అందుకని ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు. ఏంటి మెల్కీసెదకు క్రమము? ఈ మెల్కీసెదకు మన తండ్రి అయిన అబ్రహాముకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని ఎదురు వచ్చాడు సోదరులారా. మెల్కీసెదకు ఆది కాండములో వ్రాయబడిన మెల్కీసెదకు యొక్క క్రమము ఎవరు? ఆ మెల్కీసెదకు అంటే ప్రభు అయిన క్రీస్తే. ఆయన ఆ యొక్క మెల్కీసెదకు క్రమము చొప్పున అన్నాడు. అందుకని ఆనాడు అబ్రహామును ఎదుర్కొనిన క్రీస్తు ఈ దినమున శరీరధారిగా లోకంలోనికి వచ్చి అదే క్రమములో తన శరీరమును రక్తమును మనకు ఆహారముగా పానీయముగా ఇచ్చి ఆయన ఎలాగూ జీవించెను అలాగూ జీవించుటకు, ఆయన తన ప్రాణమును లోకం కొరకు ఎలాగూ పోగొట్టుకుని ఉన్నాడో ఆ విధముగా మన క్రైస్తవ జీవితం కొనసాగించి ఆ విధముగానే మనము ఆయనకు విధేయులమై నిత్య రక్షణ మనము పొందుటకు ప్రభు మనకు మాదిరి చూపించాడు. దేవునికి స్తోత్రం. నిత్య రక్షణను ఇచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఈ చండాల పనులు చేసి వాళ్ళ పాపాలు, వాళ్ళ చెడుతనము, వాళ్ళ దుర్మార్గం, వాళ్ళ ద్రోహాలు, వాళ్ళ హత్యలు మొత్తం అన్నీ దాచిపెట్టుకోవటానికి రక్షణగా చాలామంది ఏదో ఒక అధికారాల కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. ఎన్నాళ్ళు ఉంటాయండి అధికారాలు? మనుషుని శరీరం ఎన్నాళ్ళు ఉంటుంది సోదరులారా? చావరా? వీళ్ళందరూ చచ్చినప్పుడు ఘోరమైన శిక్షలకు పాత్రులు అవుతారు. అలాంటి దినము మీ కనులతో చూస్తారు సోదరులారా. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నిత్య రక్షణ పొందుతారండి. వారికి ఈ లోకములో, రాబోయే లోకములో కూడా సోదరులారా నెమ్మదిని, సమాధానాన్ని, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని క్రీస్తునందు తండ్రి దయచేసి నిత్య రక్షణ కలిగిన క్రీస్తే తనకు విధేయులైన వారందరినీ కూడా నిత్య రక్షణకు వారసులుగా చేస్తున్నాడనే సత్యాన్ని ఈనాడు క్రీస్తు వాక్యమునకు విధేయులైన వారందరికీ కూడా నిత్య రక్షణ కలగటానికి క్రీస్తు ఎంత చక్కని లేఖనములను, ఆయన చేసి చూపించిన క్రియలను, ఆయన బోధను మనకు నేర్పిస్తూ ఉన్నాడో దయచేసి గమనించండి. కనుక ఆయన నిత్య రక్షణకు కారకుడు సోదరులారా. అంతేకాదు, నిత్యుడైన తండ్రి క్రీస్తు నిత్య విమోచనకు కూడా కారకుడే. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, నిత్యమైన విమోచన అనగా ఇక మార్పు లేని దేవుని యొక్క మాట, ఆయన మహిమలో, ఆయన రాజ్యములో ఆయనతో కూడా జీవించే గొప్ప కృపలను, అది నిత్యమైన రక్షణ, నిత్యమైన విమోచన అనే సంగతిని కూడా తెలియజేస్తున్నాడు. ఇవన్నీ మీకు దొరికేది కేవలము క్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే. ఎందుకనగా ఆయన నిత్యుడగు తండ్రి. క్రీస్తు తన యొక్క మహిమను తాను చెప్పుకున్నవాడు కాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి అయిన దేవుడు
తన ప్రవక్త ద్వారా నా కుమారుడు ఈ లోకంలోనికి వస్తాడు, ఆ కుమారుడు భుజము మీద రాజ్య భారం ఉంటుంది, పరలోక రాజ్యాన్ని స్థాపన చేస్తాడు, ఆ స్థాపన నిత్యమైనది, అది నిత్య రాజ్యమునకు సంబంధించిన రాజ్య స్థాపన చేస్తాడు. అంతేకాదు ఆయన ద్వారానే నిత్య రక్షణ, ఆయన ద్వారానే నిత్య విమోచన కూడా అనుగ్రహిస్తూ ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది అనగా చూడండి, ఈ సృష్టికి సంబంధము కానిదట, మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా, ఆయన శరీరము ద్వారా, ఆయన శిలువ మరణ పునరుత్థానముల ద్వారా నిత్యమైన విమోచనకు కారకుడై ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు, ఆయన పరిశుద్ధమైన పాదములకు స్తుతులు చెల్లిద్దాం. అంతేకాదు ఆ యొక్క నిత్యుడగు తండ్రి ద్వారా మనకు కూడా నిత్య మహిమను అనుగ్రహించుటకు ఇష్టపడుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను సంపూర్ణులుగా సిద్ధపరిచి బలపరచును. పూర్ణులుగా చేస్తాడట. చూడండి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు అన్నాడు. క్రీస్తునందు మనలను పిలిచాడు అని వ్రాసాడా? యేసు క్రీస్తునందు అన్నాడా? నా ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచించండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు మన దేవుడు. అంతేకాదు ఆయన మనలను క్రీస్తునందు తన నిత్య మహిమలోనికి చేర్చుకోవటానికి పిలుస్తూ ఉన్నాడు. కనుక మీరు ఇక్కడ ఏదో అయిపోతుందని చెప్పి శరీరానికి ఏదో కష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది, కొన్ని శోధనలు వచ్చాయి, కొన్ని శ్రమలు వచ్చాయని కంగారు పడిపోనక్కర్లేదు. ఎందుకనగా మనము వెళ్ళే రాజ్యము నిత్య రాజ్యము సోదరులారా. ఆయన మనల్ని ఎల్లప్పుడూ మహిమలో ఉండడానికి పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి కొంచెము కాలమే ఈ లోకంలో, మన ఆయుష్కాలం చాలా చాలా తక్కువ. ఈ కొద్ది కాలము శ్రమ పడిన పిమ్మట అన్నాడు. క్రీస్తునందు ఉన్నవారికి కొద్ది కాలము శ్రమ తప్పదు. శ్రమలోనే మనము క్రీస్తును సంపాదించుకొనగలం. మనం ఈ లోకమందు దేవుని యొక్క వాక్యము నిమిత్తము శ్రమలు అనుభవించడం ద్వారా మనుషుల చేత తృణీకరించబడి, ద్వేషించబడి, అపహసించబడి, నిందలు బాధలు అనుభవించి దేవుని యొక్క సన్నిధిలో సహనమును ఓర్పును సంపాదించుకొని మరి అన్ని విషయముల్లో క్రీస్తును పోలి జీవించువారిగా మన యొక్క జీవితాలను పరిపూర్ణులుగా చేసి మనలను స్థిరపరిచి తన మహిమలోనికి తీసుకొని వెళ్ళడానికి ప్రభు అయిన తండ్రి పిలిచిన పిలుపును మీరు అల్పంగా భావించుకోవద్దు. ఏదో కష్టంగా ఉందని నిరాశ చెందొద్దు. ఏదో మన జీవితంలో జరగనని అయిపోతున్నాయి, మనకేంటో ఇన్ని కష్టాలు అని చెప్పి మీరు వ్యసనపడిపోవద్దు. మనలను పిలిచిన పిలుపును నిజముగా మీకు చెవులున్నట్లయితే మీకు వినిపించిందా సోదరులారా? తన నిత్య మహిమకు క్రీస్తునందు మనలను పిలిచాడు. క్రీస్తునందు మనలను పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు, మన దేవుడు కృపానిధి అండి. ఆ తండ్రి మనలను కష్టపెట్టి బాధపెట్టి సంతోషించేవాడు కాదు సోదరులారా. మన శరీరము దాని ఆశలు దాని దురాశలు బహు చెడ్డవి కనుక మనలను శుద్ధి చేయటానికి పరిశుద్ధపరచడానికి కొద్ది కాలము మనకు శ్రమలు కలుగుట ద్వారా వాటి యందు మన విశ్వాస్యతను మన యొక్క పరిశుద్ధతను పరిపూర్ణము చేసుకోవటానికి తండ్రి అనుగ్రహించిన కృపయే కానీ అది కష్టంగా భావించి నష్టపోవద్దని, ఇందులోనే విశ్వాసం ఉన్నదని, ఇదియే ప్రభు యొక్క ప్రేమకు చిహ్నముగా మనలను కూడా తన మహిమలో చేర్చుకోవటానికి ఇష్టపడుచు ఉన్నాడని, తన నిత్య మహిమకు మనలను పిలుస్తూ ఉన్నాడనే సత్యాన్ని గమనించండి. అయితే ఇలాంటి నిత్యుడగు తండ్రి క్రీస్తు మనకు ఇంత కృపలను ఏర్పాటు చేయుటకు ఆయన తను సంకల్పించి
ఎంతగా మనకు మాదిరి చూపించాడో మరి ఒక అనుభవాలు, కొన్ని అనుభవాలను కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. అందుకే విశ్వసించిన వారికి ఆయన ఇచ్చేది జీవము కాదు సోదరులారా, నిత్య జీవము అన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు అని చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం చూడండి. 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయ్యే నా తండ్రి చిత్తము. చూసారా ఏమని చెప్తున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు అన్నాడు. ఈ యొక్క వచనములో చూసినట్లయితే కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడును నిత్య జీవం పొందుటయ్యే నా తండ్రి యొక్క చిత్తము. యుగ యుగములు మరణమును జయించిన శక్తివంతులుగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే నిత్య జీవం పొందే అర్హత ఉంది అనే సత్యాన్ని లేఖనాలలో జాగ్రత్తగా మీరు చూడండి. ఇది నా పరిశుద్ధ గ్రంథంలో కాదు, మీ అందరి పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్నది కనుక సోదరులారా, ఇవి మనము నెరవేర్చవలసినవి కనుక మనకు విమోచన, నిత్యమైన విమోచన, నిత్య రక్షణ, నిత్య మహిమకు అర్హులుగా చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేసి మనకు చూపించి, మీరు కూడా నన్ను వెంబడించండి, నా యందు విశ్వాసం ఉంచండి అని తేటగా తెలియచేస్తున్నాడు. ఆయన ఎక్కడో ఉండి మీరు మారండి, మీరు మార్పు చెందండి అని చెప్పలా. ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి మనందరికి వలె మనుష్యుని రూపము ధరించుకొని ఆయన ద్వారానే మనకు పరిశుద్ధతను ఎలాగ సంపాదించుకోవాలో నేర్చుకునే చక్కని పద్ధతులు బోధిస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయంలోనే యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనం చూడండి. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించును. కుమారుడు 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 అని ఎందుకు చెప్తున్నాడో చూడండి సోదరులారా. నిజముగా యేసుక్రీస్తు ఈ లోకములో శరీరధారిగా పుట్టినప్పుడు, శిశువుగా పుట్టినప్పుడు, ఆయన ఈ లోకంలోనికి వచ్చి చచ్చిపోతే సరిపోద్ది కదా అని శిశువుగా ఉన్నప్పుడు హేరోదు ఆయన్ని చంపాలనుకున్నాడు. కానీ తండ్రి చంపనిచ్చాడా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు ఈ రక్షకుడు పుట్టాడు, మేము ఆయన చూడడానికి వచ్చామని చెప్పినప్పుడు హేరోదు తన మనసులో చాలా కలవరపడి, యూదుల రాజు అంటారేంటి, రక్షకుడు అంటారు ఏంటి అసలు ఇదంతా, అసలు అలాంటి పేరు కానీ అలాంటి పుట్టుక ఉన్న శిశువు బ్రతకడానికి వీలు లేదు అని మొత్తం ఆనాడు శిశువులందరినీ కూడా ఆ ప్రాంతాల్లో చంపించేశాడా? కానీ ప్రభు అయిన తండ్రి యేసును దాచినట్లుగా కూడా మనం చూస్తున్నాం కదా. అయితే ఏనాటికైనా ఒకనాటికి చనిపోవాలి, చిన్నప్పుడే చచ్చిపోతే గొడవ వదిలిపోద్ది అనుకున్నట్లయితే ఉపయోగం ఏముంది మనకి? కానీ ఆయన ఎదిగి కుమారుడై ఆయన అనేకమైన మాదిరికరమైన క్రియలు, బోధలు చెప్పి తన ప్రాణాన్ని ఆయన యవన కాలమందు ఘోరమైన ఆ శిలువ మరణము పొందుట ద్వారా సర్వలోకము కొరకు అర్పణ చేసి ఇంత గొప్ప మాదిరికరమైన జీవితం మీరు కూడా జీవించాలి అని చూపిస్తున్నాడు. ఆ చిన్నప్పుడే శిశువుగా ఉన్నప్పుడే చంపేసినట్లయితే ప్రభువుని హేరోదు, ఆయన వల్ల ఉపయోగం ఏంటి? కనుక దయచేసి ఆలోచన చేయండి, జ్ఞానం కలిగిన వారులారా యోచన చేయండి. పరిశుద్ధుడైన క్రీస్తు బోధయందు, నీచుడగు తండ్రి అయిన క్రీస్తు బోధయందు సంపూర్ణ విధేయత కలిగి మీరు కూడా నిత్యరక్షణ పొందాలి. మనమందరము కూడా నిత్యరక్షణకు కారకులుగా ఉన్న ప్రభు అయిన క్రీస్తును మాత్రమే వెంబడించాలనే సత్యాన్ని మనకు బోధిస్తున్న ఈ లేఖనముల యొక్క సారమును దయచేసి మీరు గ్రహించాలని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూడండి, 10వ అధ్యాయం 27-28 వచనాలు చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, నా గొర్రెలు నా స్వరమును వినును అన్నాడు. ఏ స్వరాన్ని వింటాయి? నిజముగా గొర్రెలైతే, నిజముగా ప్రభు యొక్క గొర్రెలైనట్లయితే ఆ గొర్రెలకు కుమారుని యొక్క స్వరము తెలుసండి.
ఆ కుమారుని యందు విశ్వాసముంచే లేఖనములను విశ్వసించుట తెలుసు సోదరులారా. చూడండి, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయని చెప్పాడు. క్రైస్తవులని పేరు పెట్టుకున్న వారందరూ కూడా గొర్రెలేనా? క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ప్రభువు గొర్రెలేనా? క్రైస్తవులని పేరు పెట్టుకున్న వారందరూ కూడా ఆయన స్వరమును విని ఆయనను వెంబడిస్తూ ఉన్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, పేరుకు క్రైస్తవులు, మీరు చేసే క్రియలన్నీ, మీ ఆలోచనలు, మీ కోరికలు, మీ ప్రాచీన స్వభావము మొత్తం శరీరాశలు, నేత్రాశలు, లోకాశలతోటి సాతాను యొక్క మాయలో, తంత్రములలో చిక్కుబడిపోయి పేరుకు క్రైస్తవులను పెట్టుకుంటున్నారు. అసలు దేవుని పిల్లలు ఎలా ఉండాలి? నిజమైన దేవునికి ఆయనకు సాక్షులుగా ఎలాగ జీవించాలని, ప్రతిదినము మన సిలువనెత్తుకొని ప్రభువును వెంబడించాలని, అలాంటి క్రియలను చేయుటకు వ్రాయబడిన లేఖనములను ధ్యానించి వాటిని అనుసరించి జీవించే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఆలోచించేయండి. ఎప్పుడైనా అసలు మీరు ఇంతవరకు ఆలోచించారా? దయచేసి ఆలోచించండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంత నష్టపోతున్నామో, దేవుని కృపను ఎంత పాడు చేసుకుంటున్నామో, క్రీస్తుని అంగీకరించకుండా మన జీవితాల్లో ఎంత మోసపోతున్నామో, ఎంతమంది అబద్ధ బోధకులు క్రీస్తుని ఎరుగని వారు బోధకులైపోయి ఈనాడు సంఘములను హత్య చేస్తూ ఉన్నారో దయచేసి ఈ లేఖనాల్లో చూడండి. నా గొర్రెలు నా స్వరమును వినును. ఇవన్నీ బయటకన్నీ తెలిసినట్టే ఉంటాయి, మేము చేస్తున్నాం అన్నట్టే కనిపిస్తాయి. కానీ అందులో తండ్రి చిత్తమును మీకు ఎప్పుడైనా ప్రభు బయలుపరిచాడా? నా గొర్రెలు క్రీస్తు సంబంధులైతే క్రీస్తును గూర్చిన బోధను మాత్రమే వింటారు, ఆయనను వెంబడిస్తారు అని, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను అని చెప్పాడు. నిత్య జీవం పొందుట అంత సులభమా? నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునందు విశ్వాసముతో ఆయనను వెంబడించి ఈ లోకమందు శ్రమలు అనుభవించి ఆయన నిత్య మహిమకు వారసులు కావాలని, అందుకే నేను ముందుగానే ఆ విషయాలన్నీ మీకు నేను చెప్పాను. కనుక అలాంటి వారు అసలు నిత్య రాజ్యములో ప్రవేశించాలంటే ఎంత చక్కని అమరికను కలిగి ఉండాలో మీకు ముందుగానే చెప్పాను సోదరులారా. అందుకే ఆ యొక్క విశ్వాసము కలిగిన వారు అనుకుంటున్నారు, కానీ విశ్వాసమందు సద్గుణం ఉందా? ఆ సద్గుణములో జ్ఞానం ఉందా? జ్ఞానములో ఆశానిగ్రహం ఉందా? ఆశానిగ్రహములో భక్తి ఉన్నదా? భక్తిలో సహోదర ప్రేమ, ఇవన్నీ కూడా చక్కని అమరిక. ఈ అమరికలో ఉన్నవారు మాత్రమే నిత్య రాజ్యమునకు ప్రవేశాన్ని పొందగలరు అనే సత్యం చెప్తూ ప్రభు అంటున్నాడు, నా గొర్రెలైతే నా స్వరమునే వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, వాటికి నేను నిత్య జీవమును ఇచ్చుచున్నాను. కనుక ఆయనలో క్రీస్తులో ఉన్నది నిత్య జీవమే. నా శరీరము తిని నా రక్తము త్రాగినట్లయితే నిత్య జీవం కలిగిన వారు అవుతారని చెప్పాడు. నిజముగా అందుకని ప్రతి వాళ్ళు కూడాని ఏదో ఆదివారం ఆరాధన అని ఏదో రకంగా ప్రభు శరీరంలో పాలు పంపులు పొందుతున్నాను, ఎంత మోసకరమైన భక్తిని చేస్తున్నారండి. ఆ రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పంపులు పొందితే వెళ్ళిపోతాం మా సోదరులారా పరలోకానికి. ఆయన తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటారని ఏర్పాటు చేసిన పద్ధతిని అది కూడా ఆచారం చేసి పారేసరే, అది కూడాను ఆచార సంబంధమైన భక్తికే వాడుకుంటున్నారు కదా. మీ ఆత్మలలో వివేకము కలిగి ఒకసారి ఆలోచించండి. క్రీస్తును పోలి జీవించుటకే ఈ యొక్క శరీరంలో రక్తములో పాలు పొందుతున్నామా అనేది ఒకసారి ఆలోచించండి. అయితే మరి యొక్క అనుభవాన్ని కూడా ప్రభు చెప్తున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయంలో 9వ వచనం చదువుకుందాం. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. లోక ధనమే అన్యాయపు సిరి. నువ్వు ఎంత ఉద్యోగం చేసి, లేకపోతే కూలి పని చేసి, ఎంత కష్టపడో, ఎంత లేకపోతే ప్రయాసపడో, ఏది చేసినా, ఏ వ్యాపారం చేస్తున్నావు, ఏది చేసినప్పటికీ
డబ్బు అనేది అన్యాయపు సిరి. ఈ అన్యాయపు సిరిని ఖర్చు పెట్టి, ఈ అన్యాయపు సిరిని వెచ్చించి స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు మిమ్మల్ని నిత్యమైన నివాసములలో చేర్చుకుంటారు అని చెప్పాడు. ఎవరి స్నేహితులు? అన్యాయపు సిరి ఖర్చు పెట్టి సంపాదించుకోవలసిన స్నేహితులు ఇద్దరు. మొదటిగా ప్రభువు, రెండవది పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన క్రీస్తు బోధను బోధించే బోధకుడు. ఈ ఇద్దరుకు కూడా రాజ్యములు ఉన్నాయి సోదరులారా, నిత్య నివాసములు ఉన్నాయి సోదరులారా. ఈ సత్యవంతుడైన ప్రభువు, ఆయన నిత్య రాజ్యము కలిగినవాడు. ఆయన బోధను అనగా క్రీస్తు బోధను బోధించే బోధకుడు నిత్య నివాసములో చేర్చటానికి అర్హత కలిగిన వాడు కనుక, వీరిరువురు నిత్య నివాసములు కలిగిన వారు కనుక ప్రభువు చెప్తున్నాడు, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఈ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు, ఆ స్నేహితులు మిమ్మల్ని నిత్యమైన నివాసాల్లో చేర్చుకుంటారు అని చెప్పాడు. స్నేహితులు అనగానే చెడుతనానికి కలిసిపోయిన స్నేహం కాదు. పాపం చేసేవాళ్ళు పాపం చేసే పాపపు క్రియలకు స్నేహాలు చేసేవాళ్ళు కాదు. లేకపోయినట్లయితే లోకంలో ఏదో రకంగా కొంతకాలం సరదాగా గడపడానికి కొన్ని ఇళ్ళుని వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళి స్నేహాలను చేసుకొని కొంపలు తీసుకున్న వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. అలాంటి చెడ్డ స్నేహాల గురించి వ్రాయలేదు. అన్యాయపు సిరి వలన స్నేహితులను అనగా మీకున్న దాన్ని ఖర్చు పెట్టి వెచ్చించి ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొనుటకు ప్రయాసపడండి. అలాంటి బోధ ఎక్కడైనా ఉన్నట్లయితే, అలాంటి బోధకుడు ఉన్నట్లయితే వెతకండి, ఖర్చు పెట్టండి, వెతకండి. మీరు అనేకులకు మాదిరికరముగా జీవించడానికి కొంత మీకున్న మీ కష్టార్జితాన్ని వెచ్చించైనా ప్రభు యొక్క రాజ్యములో, నిత్య రాజ్యములో, నిత్య నివాసములలో శాశ్వతమైన జీవాన్ని పొందుటకు మీరు తండ్రి యొక్క కృపను సద్వినియోగపరచుకోమని ప్రభువు తెలియచేస్తున్నాడు. అయితే ఈ యొక్క అనుభవంలో మరి నేను ఇంతవరకు నిత్యుడైన తండ్రి ఆయన నిత్యత్వము గురించి కొన్ని సంగతులు నేను మీకు తెలియచేశాను. అయితే ఆయనను తిరస్కరించే వారికి కలిగే శిక్షలు కూడా ఒకసారి నేను మీకు చెప్తాను సోదరులారా. మార్కు సువార్త 3:29 చూడండి. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ దినాన లేఖనములను వక్రీకరించి బోధించువారు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు, దేవుని యొక్క పరిశుద్ధమైన బోధను విడిచిపెట్టి అక్రమమైన బోధలు చేయవారు, వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను దూషించువారే. పరిశుద్ధాత్మ విషయంలో దూషణ చేయవారికి క్షమాపణ లేదు. లేకపోగా నిత్య పాపము చేసిన వారు వీరు. ఇట్టివారు నిత్య పాపము చేసిన వారై ఉండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని క్రీస్తు యేసే ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పిన సంగతులు సోదరులారా. ఇలాంటి వారు చాలా భయంకరమైన శిక్షకు పాత్రులు. నిత్య పాపం, ఇక వాడి పాపానికి క్షమాపణ లేదు అట్టి వారి పాపానికని తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 41వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండవారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. శపింపబడిన వారు శరీర సంబంధమైన మనస్సుతో ప్రభువును వెంబడించు వారు అందరూ ప్రభువుకు ఎడమ చేతి వైపున ఉన్న వారితో సమానమే. శరీర సంబంధమైన దురాశల కొరకు, శరీర సంబంధమైన అద్భుతాలు, స్వస్థతలు, సూచనలు, మహత్కార్యాలు, బోధలు, పెళ్ళిళ్ళు, ఈ చెదారం లోకంలో ఉన్న ఈ క్రియలన్నిటిని నెరవేర్చుకున్నటకు ప్రభువును అంగీకరించిన వారందరూ కూడా ఒక్క దినాన యేసుక్రీస్తుకు ఎడమ వైపునున్న వారిగా నిత్యాగ్నిలోనికి తోలివేయబడతారనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అట్టి వారిని మేకలో అన్నాడని కూడా సత్యాన్ని నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను సోదరులారా. వారందరూ నిత్యాగ్నికి వెళ్ళిపోతారనే సత్యము ప్రభువు మనకు చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాదు యూదా పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉన్నది.
చూడండి 6వ వచనం చదువుదాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, చూడండి, తమ ప్రధానత్వమును నిలుపుకొనక, ప్రధానత్వం అనగా దేవుని సన్నిధిలో పరిచర్య చేయుట ప్రధానత్వము. అది నిలుపుకొనక అనగా బోధకులై ఉండటానికి ఇష్టపడతారు, కానీ అబద్ధ బోధకులు అబద్ధాలు బోధిస్తారు. సత్యమైన బోధన చేయకుండా నిలుపుకోకపోవడం అంటే ఏంటంటే ప్రధానత్వమును నిలుపుకొనక అన్నాడు. అనగా సత్యమైన బోధను చేయక ఎవరికి తోచిన బోధలు వాళ్ళు చేసి శరీర సంబంధమైన బోధలు చేసే వాళ్ళందరూ ప్రధానత్వమును నిలుపుకొనని వారే. చూడండి, నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, తమ నివాస స్థలమైన దేవుని, ప్రభువా తరతరముల నుండి మాకు నివాసము నీవే, మా నివాస స్థలము నీవే ప్రభువా అని ప్రభువుని ఘనపరిచి ఆయన మహిమపరిచి ఆయన సేవించి ఆయన ఆజ్ఞను అనుసరించి జీవించటకు బదులుగా ఆయనను విడిచి వాళ్ళు తమ శరీర సంబంధమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తయారు చేసుకున్న దురద చెవులు కలిగిన ప్రజలు కానీ ఈ బోధకులు వీళ్ళందరూ కూడా సోదరులారా మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి వారిని భద్రం చేశాడట. ఇప్పటికే ఎందరికో నిత్య పాశములు వేయబడి ఉన్నాయి. ఎప్పుడో చేస్తాడనుకుంటున్నారేమో. అబద్ధ బోధలు చేసే వాళ్ళందరినీ కూడా ప్రభువు నిత్య పాశముల చేత బంధించాడు. వాళ్ళ బోధలు వింటున్న వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టడు. సోదరులారా, దేవుని యొక్క లేఖనాలను జాగ్రత్తగా చూడండి. తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము వరకు జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాసములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఆ ప్రకారముగానే సొదమ గొమొర్రాలను వాటి చుట్టూనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. దురాశలను అనుసరించుచున్న వారందరికీ కూడా ఆనాడు సొదమ గొమొర్ర ఏ విధంగా నశించిపోయిందో, ప్రస్తుతం దురాశలను అనుసరించుచున్న వారందరూ కూడా నిత్యాగ్నికి ఆహుతి అయిపోతారు. ఈ అబద్ధ బోధకులందరూ ఇప్పటికే నిత్య పాశముల చేత బంధింపబడి కటిక చీకట్లో ఉన్నారు. అందుకే వారు క్రీస్తు బోధను తెలుసుకోరు, బోధించరు, విశ్వసించరు. క్రీస్తు బోధ ఎక్కడన్నా దొరుకుతుందని ఆలోచన కూడా చేయరు. దీనికి గల కారణం ఏంటంటే దేవుని నామములోనే మేము దేవుని సేవకులమని చెప్పుకొని క్రీస్తును ఎరుగకయే క్రీస్తు బోధను బోధించకుండానే వారి యొక్క జీవితంలో బంధించబడిన వారిగా నిత్య పాశములతో బంధించేశాడట ప్రభువే. వారిని చీకటిలో తీర్పు దినం వరకు కూడా భద్రంగా ఉంచాడు. సోదరులారా, ఇక వాళ్ళు మారరు. ఎవరన్నా చెప్పినా మారరు. వాళ్ళ దృష్టికి సత్యం చెప్పేవాళ్ళు అంటే చులకన. ప్రభు అయిన క్రీస్తును ఆయన బోధను ద్వేషించిన వారందరూ కూడా క్రీస్తు విరోధులే. క్రీస్తు బోధను ఎక్కడెక్కడ బోధించని చర్చస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దొంగల గుహలే. ఇంతకన్నా వివరంగా నేను చెప్పనవసరం లేదు, ఎందుకంటే చాలా వీడియోస్లో నేను ఆ సంగతులు తెలియచేస్తూనే వచ్చాను. కనుక ఇలాంటి భయంకరమైన తీర్పులు, నిత్యమైన తీర్పులు కూడా క్రీస్తే న్యాయాధిపతి అయి ఉండి తీర్చబోతూ ఉన్నాడు. క్రీస్తే నిత్యుడగు తండ్రిగా తన వారిని అందరినీ కూడా పరిశుద్ధులుగా చేయుటకు, నిత్య రాజ్యమును అనుగ్రహించుటకు, నిత్య మహిమకు పిలుస్తూ ఉన్నాడు. నిత్యమైన విమోచనను చేశాడు. సోదరులారా, నిత్యమైన రక్షణతో తనకు విధేయులైన వారందరినీ కూడా అలంకరించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇలాంటి నిత్యుడైన తండ్రి అని మన ప్రభు అయిన క్రీస్తుకు దేవాతి దేవుడే పేరు పెట్టి ఉన్నాడు. కనుక ఇలాంటి ప్రభువుని కలిగిన మనము సంతోషకరమైన భక్తిని, ఏదో బాధతోటి నేను ఎందుకు నమ్ముకున్నానని వేదంతో కాదు సోదరులారా, పూర్ణ విధేయతతో పూర్ణ విశ్వాసముతో ప్రభువుకు లోబడి వ్యర్థమైన ఈ లోకములో కొంతకాలము శ్రమను అనుభవించి నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకోవటానికి సత్యమైన లేఖనాలు తండ్రి మనకు దయచేసి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఇట్టి అనుగ్రహాన్ని పొందటానికి మనందరము ఆయన కుమారుని అనుగ్రహించాడు. ఆయన నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన నిత్యమైన వాగ్దానములు అనుగ్రహించాడు. ఎన్నో అమూల్యమైన వాగ్దానములు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఇట్టి అనుగ్రహాన్ని పోగొట్టుకోకుండా ప్రభువుకి ఇష్టలుగా ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.